పార్టీపై పూర్తి స్థాయిలో పట్టు సాధిస్తున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అన్ని తానే నిర్ణయాలను తీసుకుంటున్నారు. మహానాడు ఏర్పాట్లు, షెడ్యూల్, కార్యక్రమాల డిజైన్ కూడా లోకేష్ కనుసన్నల్లోనే జరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా పొలిట్ బ్యూరో సమావేశానికి ముందు మంత్రులు, సీనియర్ నేతలతో సమావేశమై కొత్త సంప్రదాయానికి తెరతీశారు లోకేష్. టీడీపీలో లోకేష్ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రి నారా లోకేష్ వ్యవహార శైలి కొంత భిన్నంగానే ఉంది. పార్టీ వ్యవహారాల్లో పూర్తి స్థాయిలో పట్టు సాధించే ప్రయత్నంలో ఉన్నారు లోకేష్. ఈ నెల 14న జరిగిన పార్టీ సమావేశంలో కూడా కీలకంగా వ్యవహరించారు. పొలిట్ బ్యూరో సమావేశం జరగడానికి ముందు మంత్రులు, సీనియర్ నేతలతో లోకేష్ సమావేశమయ్యారు. మహానాడుకు సంబంధించి విధి విధానాలను ఆ మీటింగ్లో చర్చించారు. పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ ఇప్పుడు లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. మహానాడుకు సంబంధించిన బాధ్యతలు లోకేష్ తీసుకున్నారు. గతంలో మహానాడు ఏర్పాట్లు రోజుల తరబడి జరిగేవి. ఇప్పుడు రొటీన్కి భిన్నంగా లోకేష్ కమిటీలు ఏర్పాటు చేశారు. మంత్రులతో కలిసి నివేదిక ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరిగే మహానాడులో లోకేష్కు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా లోకేష్ను నియమించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా పార్టీకి సంబంధించిన అన్ని నిర్ణయాలు లోకేషే తీసుకుంటున్నారు. 2 పర్యాయాలు లేదా అంతకన్నా ఎక్కువగా పార్టీ పదవుల్లో ఉన్నవారు తప్పుకోవాలని లోకేష్ గతంలో డైరెక్ట్గానే చెప్పేశారు. త్వరలోనే ఈ సూత్రం అమలు ఖాయంగా కనిపిస్తోంది. పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ దిశగా ఓ నిర్ణయం తీసుకున్నారు. 6 ఏళ్లుగా పదవుల్లో ఉన్న మండల పార్టీ అధ్యక్షులను తప్పించాలని తీర్మానించారు. ఇంతకుముందు టీడీపీకి సంబంధించిన సమావేశాలు చంద్రబాబు ఆధ్వర్యంలోనే జరిగేవి. గంటల పాటు సమావేశాలు నిర్వహించేవారు చంద్రబాబు. ఇప్పుడు అన్నీ లోకేష్ చూసుకుంటున్నారు. దాంతో ఆయనకి ఈసారి వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వొచ్చనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది.